ఈ చేపల వేట అయితే రకరకాలుగా జరుగుతుంది. పక్కన చూసారా ఈ చారు మొక్కలు. ఇక్కడ మావిడైతే పడిపోయాడు. దీని చివరన ఈ ముళ్ళు అయితే పెట్టారు మన వాళ్ళు. చాలా షార్ప్గా ఉంటాయి. ఈ రాత్రి ఇలాంటి చేపలు అయితే మనకు దొరుకుతున్నాయి. పామేమరా తమ్ముడు ఏంట్రా? హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. ఈరోజు ఈ టైము ఈ క్లైమేట్ చూస్తుంటే ఇది ఒక చీకటి ప్రపంచంలో మీకు అనిపిస్తుండొచ్చు. మేము చేపల వేటకి అయితే వచ్చామన్నమాట ఈరోజు. ఇప్పుడు టైం ఎంత అవుతుంది అనేది చూపించండి ఒకసారి. టైం ఎంత అవుతుంది ఇప్పుడు? ఇదిగో 6 నిమిషాలు తక్కువ, అక్కడ చూపించరా, 6 నిమిషాలు తక్కువ 10 గంటలు అయితే అవుతుంది. ఈ టైంలోని మా వాళ్ళు వేట అయితే చేస్తారు, చేపల వేట అనమాట. మనల్ని చాలామంది ఈ చేపల గురించి అడుగుతున్నారు. అలానే మాకు కూడాను ఎప్పటి నుంచో పడదాం ఈ స్టైల్లో అని చెప్పి అదొక ఆశ అయితే ఉంది. ఈరోజు తీరబోతుంది అనుకుంటున్నాము ఈ చేపలు పట్టడం కోసం అని చెప్పి. ఇదిగో ఈ తమ్ముడు అయితే చూసారా, ఈ విల్లు అయితే బావా ఈ బావ అయితే పట్టుకున్నాడు విల్లు. అలానే ఇది దీన్ని ఏమంటారు? బాణం పుల్ల. ఒకసారి ఇదిగో దీని చివరన ఈ ముళ్ళు అయితే పెట్టారు మన వాళ్ళు. చాలా షార్ప్గా ఉంటాయి. అవి గుచ్చుకుంటే మనుషులు కూడా చచ్చిపోతారు, అంత షార్ప్గా ఉన్నాయి. సో ఈరోజు ఈ వీడియోలోని మాతో పాటు కానీ మా ఊర్లో నుంచి యూట్యూబ్లోని కనిపిస్తూ ఉంటారు పిల్లలు, అరకు ట్రైబల్ బాయ్స్ అని చెప్పి మనలు కూడా ఉన్నారు. మన బాలు, తర్వాతనేమో శేఖరు. వీల్ ఛానల్ కూడా ఒకసారి చూడండి. వీల్ ఛానల్లో కూడా ఈ వీడియో అయితే వస్తుంది. ఆ కంటెంట్ అనేది, ఆ వీడియోస్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే మనం స్టార్ట్ అవుదాం. ఈ వీడియోలోని మన రాజు అయితే రాలేదు, అలానే చిన్నారు బాబు కూడా రాలేదు. లక్ష్మణ్ అయితే వీడియో అయితే తీస్తున్నాడు. తమ్ముడు వర్షం అని చెప్పి మన వాళ్ళు అయితే రాలేదు. ఇబ్బంది ఎందుకని చెప్పి నేను కూడా వద్దన్నాను. చాలా గాబరగా ఉన్నాం, ఎందుకంటే వాతావరణం కూడాను సహకరించట్లేదు. చినుకులు అయితే పడుతున్నాయి. అసలు ఏ టైంలో పెద్ద వర్షం వస్తుందో లేకుంటే ఈ గడ్డ అనేది పొంగి పొర్లుతుంది అనేది మాకు తెలియదు. సరే ఇక మనం స్టార్ట్ అవుదాం. పదండి. ఎటు నుంచి వెళ్ళాలి ఇప్పుడు మనం? రండి. అసలు ఎన్ని దొరుకుతాయి ఏటా అనేది చూద్దాం. బాగా ఏమైనా దొరికే అవకాశాలు ఏమైనా ఉన్నాయా లేదా? ఉన్నాయి బాబా, కంపల్సరీ ఉన్నాయి. దొరుకుతాయా? కంపల్సరీ దొరుకుతాయి. ఓకే సరే. ఇక్కడ మావిడైతే పడిపోయాడు. ఎలా పడిపోయావురా? ఇక్కడ ఏంటంటే కిందన ఈ బురద ఉండడం వల్ల తెలియట్లేదు ఎంత లోతుకుంది. పట్టుకున్నారా? పీతనా, చేపనా? ఓరే మేము ఇప్పుడు ఎలా రావాలరా తమ్ముడు? బావా నువ్వు ఇవతలు వస్తే బాగుంటుందని చెప్పి చూపించడానికి రా. అబ్బబ్బబ్బా చూసారా ఎంతవరకు మునిగిపోతున్నావు అనేది. బావ అయితే ఒక చేప అయితే పట్టుకున్నాడు. బావ ఈ యొక్క చేపను ఏమంటారు? గొరస. ఓకే ఇదిగో చూసారా ఎలా గుచ్చుకున్నది అనేది మీకు కనిపిస్తుండొచ్చు. ఇది ఈ చేప అయితే మనకు దొరికింది. గట్టిగా మొల్లు ఉన్నట్టున్నాయి. ఇదిగో అక్కడ ఒకటి పట్టుకున్నాడు ఆ తమ్ముడు ఒకడు. తమ్ముడు ఒకసారి తీసిరారా చూపిద్దాం. ఇది మనకు మొదటిసారిగా దొరికిన చేప, ఈ గొరిస. తమ్ముడు ఈ చేపను ఏమంటారా? వల్లెంకో. ఓకే ఈ చేప ఇదిగో ఇదైతే రెండో చేప. ఇదైతే పట్టుకున్నాం. ఈ చేపలు అయితే ఇక్కడ పెడేద్దాం. పెద్ద పాత్ర తీసుకొచ్చాం మేము. ఇదిగో చూసారా బయటకు వచ్చేస్తున్నాయి. మా తమ్ముడు ఒకటి పట్టుకున్నాడు. ఏదరా తమ్ముడు తీసిరారా. చూసారా ఎంతవరకు లోతుందనేది. లైట్ వచ్చి నోట్లో పెట్టుకున్నాడు. అది చూడ్డానికి అవ్వదన్నమాట లేకుంటే. ఒకసారి పట్టుకోబ్బా మరిది. ఇదిగో ఈ చేప కూడాను గొరిసెనే. పెట్టే తమ్ముడు పెట్టే. చూడండి ఫ్రెండ్స్ అలాగే ఎగురుతున్నాయి. ఇప్పుడే పట్టాం కదా దానివల్ల ఇదవుతున్నాయి. ఇక్కడ బావ ఒకటి చూసాడంట. బావ కనిపిస్తుందా లేదా? మేము అక్కడ వరకు వెళ్ళలేకపోతున్నాము. దానికి గల కారణం ఏంటంటే లోతు ఉండడం వల్ల. అక్కడ మరీ లోతుగా ఉంది, ఇంతవరకు వచ్చింది. బావ ఏది బా పోయిందా? మిస్ అయిందా? గొడుగు పట్టాలా? తడిచిపోతున్నాయి. శివారికి వెళ్తాము. తగిలిందా? తగలేదు. బావ పాములో కనిపించే చేప పేరేంటి? బొమ్మిడెం. మీకు పాము చేప అన్నాను కదా, ఇదిగో ఈ చేపనే. ఏది బావ ఒకసారి. ఇదిగో ఈ చేప తెడ్డు ఆకారంలో ఉంది. ఇదంతా కూడాను చేప. ఇది అంట టేస్ట్ చాలా బాగుంటుందంట. బావ ఇది తీసేబా. ఈ చేపకి ముళ్ళు కూడా ఉన్నాయి, గుచ్చుకుంటున్నాయి. ఇదిగో ఇప్పటి వరకు మేము పట్టిన చేపలు అయితే ఇవి. బావ దొరికిందా? తమ్ముడు జాగ్రత్త, నువ్వు మెల్లగిరా. బాగా గుచ్చుకుంటుందా ఏంటా? పర్లేదా? ఇదిగో ఈ చేప. ఇదైతే మరలా దొరికింది. ఇది ఇట్లాంటి చేపలు మనకు ఈరోజు ఎక్కువ దొరుకుతున్నాయి. ఈరోజు ఈ వాతావరణము అంత మంచిగా లేదు, పైనుంచి చినుకులు పడుతున్నాయి కదా, దానివల్ల కొంచెం కష్టంగా ఉంది ఈ వేట అంతా కూడాను. ఆ చినుకులు పడడం వల్ల చిన్న అలలు వచ్చి అదంతా కూడాను కదిలినట్టు అనిపిస్తుంది. మన చిన్న రాయి పెడితే వాటర్ ఎట్లా అనిపిస్తుంటుంది అలా అనిపిస్తుంది అనమాట. ఈ యువ యూట్యూబర్స్ దగ్గర ఒకసారి వెళ్దాం. మరి దూబిల్లు ఉంటాయి, దిగిపోతాం వాళ్ళ దగ్గర వెళ్ళడం. అవును బాగా అలానే ఉన్నాయి. ఇందాక నుంచి వీళ్ళు
మంచిగా అల్లరి చేస్తున్నారు వీళ్ళు. ఇక్కడ ఒక చేప ఉంది కానీ మన దగ్గర ఏ వెల్లు లేదు, బాణం లేదు. ఏదేది ఎన్ని చేపలు పట్టారు? ఏది? ఉండండి 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 చూపిద్దాం. రా రా తమ్ముడు, మెల్లగా. ఇదిగో మనలు పట్టుకున్న చేపలేదు ఇవి, ఈ గొరిసెలే. ఇది ఒక చేప. అబ్బా ఈ చేప మాత్రం భలే గుందిరా. ఈ రాత్రి ఇలాంటి చేపలు అయితే మనకు దొరుకుతున్నాయి. ఇలాంటి చేపలు దొరకాలి, బాగున్నాయి ఈ చేపలు అయితే. ఇంకా మనం వెతుకుదాం. మీకు స్పష్టంగా మంచిగా చూపించకపోవచ్చు ఈ వీడియోలోని, ఎందుకంటే ఈ గడ్డలో ఈ పని అంతా అవుతుంది కాబట్టి చాలా కష్టంగా ఉంది ఈ పని అంతా కూడా. బాలు ఇంత పట్టుకుంటావు ఇది? ఇదిగో నేను పెడుస్తున్నాను దీంట్లోని. కొన్ని చేపలు అయితే పట్టుకున్నాం, 6-7 చేపలు అయితే మనకు దొరికినాయి ఇప్పటి వరకు. ఇదిగో కరెక్ట్ సైజులో ఉన్నాయి. కరెక్ట్ సైజులోనే ఉన్నాయి. ఇవి 1/2 కిలో అట్లా ఉన్నాయి. కానీ బాగా మునిగిపోతున్నాం కదా, దానివల్ల ఇబ్బంది అవుతుంది. తమ్ముడు దొరికిందా? కొండ తమ్ముడు దొరికిందా? ఇక్కడ ఒకటి దొరికింది అంటారంటే ఒకసారి. తమ్ముడు తీసిరా చూపిద్దాం. గట్టిగుందా తమ్ముడు? దీని టేస్ట్ ఎట్లా ఉంటుందిరా? ఫ్రై చేసుకుంటేనే బాగుంటుందా? ఈ చేపల వేడి అయితే రకరకాలుగా జరుగుతుంది. పక్కన చూసారా ఈ చారు మొక్కలు? ఆ మొక్కలు అయితే ఉన్నాయి. దీని అంచునే మేము చేపలు అయితే పడుతున్నాం. ఏదో అనకొండ మూవీ అలాంటి పాములు సినిమాలు ఉంటాయి కదా, అట్లాంటి అది గుర్తొస్తుంది. ఈ వాగు కూడా చాలా పెద్దది ఉంది అది కదా. అవును, ఈ గడ్డ పెద్దగానే ఉంది. తమ్ముడు అయితే ఇక్కడ ఉన్నాడు, ఈ లైట్ పెట్టుకుని కెమెరా ఇదంతా కూడాను. ఇదిగో చూసారా ఎంతవరకు మునిగిపోయాడు అనేది. ఇక్కడ తమ్ముడు వాళ్ళు ఏదో కొట్టారంట, ఇది పామును మరి చేపను. వీళ్ళైతే కన్ఫ్యూజ్ అవుతున్నారు. పామేమరా తమ్ముడు? తమ్ముడు పైకి లిఫ్ట్ చేయరా? బాగా ఏంటది? వేటగాళ్ళకి కన్ఫ్యూజ్ చేస్తున్నటువంటి చేప అది. చేపనేనా? ఓడి అమ్మ, నా జీవితంలో మొదటిసారిగా ఇట్లాంటి చేప నేను చూడ్డం. చూసారా తమ్ముడు? ఏంట్రా దాన్ని ఏమంటారు బా ఆ చేపను? మలుగు. చాలా పెద్దగా ఉంది అండ్ పొడవుగా ఉంది. మీకు చూపిస్తాను. వీళ్ళు కొట్టేంత వరకు భయపడుతున్నారు అది పాము అని చెప్పి. ఆ బుర్రాయి కూడా తమ్ముడు ఒకసారి తీసిరా చూపిద్దాం మన వాళ్ళకి. దాన్నే మలుగు అంటారు. ఇంత పెద్దగా చాలా బాగుంటది. ఎప్పటి వరకు ఉండు బా ఒకసారి. ఈ వేటలో ఇది దొరికింది, చాలా పెద్దగా ఉంది. ఇది పట్టుకోవచ్చు బావా? పట్టుకోవడానికి ఎట్లా అనిపిస్తుంది? వద్దు, నాకు ఇట్లాంటి పట్టుకోవాలంటే చాలా భయం అనిపిస్తుంటది. అబ్బా ఇది ఓకే బా. ఓ బా వెళ్ళిపోయిందా? బా దొరికిందా? ఓడి ఇంత జారుగుంది ఏంటిది? రక్తం కూడాను బాగా ఇదవుతుంది ఫ్రెండ్స్. ఇది తమ్ముడు నువ్వు కొట్టేంత వరకు నీకు తెలియదు కదా ఈ చేప అని చెప్పి. ఇది బాగా వణికిపోతున్నాడు ఈ తమ్ముడు, తడిచిపోయాడు కదా. పాము అని చెప్పి భయపడుతుంది తమ్ముడు కూడా. కానీ ఈరోజు ఈ చేపల వేటలోనే ఇదే పెద్ద ఇది ఏమంటారు మంచి ఉల్లాసాన్ని తీసుకొచ్చింది. మేము చేపల కోసం వస్తే ఇక్కడ పీత దొరికింది పెద్దది, కానీ మేము పట్టుకోవట్లేదు. మీకు పట్టి చూపిస్తాం. జస్ట్ చాలా పెద్దది ఉంది బా. అది పెద్దగానే ఉంది, మరలా దాన్ని విడిచిపెట్టేస్తాం అంతే కదా బా. చాలా పెద్ద పీత, ఇంకా మామూలుగా ఉండదు. అమ్మ బాబోయ్, చూసారా ఎంత పెద్ద పీత అనేది? ఇది చాలా పెద్ద పీత. బావా దీన్ని విడిచిపెట్టే బా, వద్దు బా, వెళ్ళిపోయి. కాళ్ళు కలిసి వచ్చి కరిచేస్తుంది. నా కాలు ఉందిరా కిందకి. ఎక్కడ వెళ్ళిపోయిందో ఏంటి తెలియట్లేదు, బురద లోపల. ఇక్కడైతే పెద్ద బొమ్మిడాయా? నాకు పలకడం కూడా రావట్లేదు, ఎందుకంటే మనకు అలవాటు లేని పదాలు వచ్చిందా? ఇప్పుడు వరకు పట్టిన దాంట్లోనే ఇదే పెద్దది. ఇదిగో చూడండి, ఇది ఒకసారి చూపించగని. చూసారా సేమ్ పాములానే అనిపిస్తుంది ఇది. దీని రుచి కూడాను చాలా బాగుంటుందంట కదా బా. బా మెల్లగా చూడు, జాగ్రత్త, గుచ్చుకుంటుంది. దాని శరీరం అంతా కూడాను ముళ్ళుగానే ఉంటుంది. గుచ్చుకుందా? లేకండి మీరు దగ్గర లేకండి, ఒకదాన్ని కొడదామని చూస్తున్నాను. ఆగే ఎక్కడ వెళ్ళిపోయింది ఇది? దేవుడా చా ఏట్రా కనిపిస్తుంది. లేకపోతే చూపించండి, దేనికైనా కొడస్తాను. ఏట్రా కొట్టాలి ఇక్కడ నుంచి. తమ్ముడు వాళ్ళు ఇక్కడ ఒక చేప అయితే కొడుతున్నారు. అది దొరుకుద్దా లేకుంటే తప్పించుకుని పోద్దా అనేది చూద్దాం. తమ్ముడు దొరికిందా పోయిందిరా? దొరికిందా? ఓకే వస్తున్నాం.
ఒరే ముందు వాటర్ తాగిసాడు తమ్ముడు. తమ్ముడు దొరికింది లేదురా. లేదురా చలికి చంపేస్తున్నారు కదా మీరు. ఓకే ఇందాక దొరికిన చేపనేనా ఈరా పట్టుకుంటాను. చూడు జాగ్రత్త. అమ్మ గుచ్చుకుంటుంది. ఇలా 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 పట్టు ఇలాగా ఇలా పట్టు. అమ్మ ఇంత జాగ్రత్త నువ్వు. ఇదిగో ఇది ఈ చేపనే ఇందాక మనం పట్టుకున్నాం కదా అలాంటి చేపలే. నోట దూరిపోయింది మొత్తం. ఈ తమ్ముడు పరిస్థితి ఒకసారి చూడండి, మొత్తం తడిసిపోయాడు, మొత్తం దిగిపోయాడు కూడాను ఆ లోతు వరకు. మేమైతే కాస్త ఇలా నిలబడ్డాం, మేమైతే అంతగా కొట్టట్లేదు కదా దాంతో, అంటే ఆ విల్లుతోని. ఇప్పటిదాకా పట్టిన చేపలు చూపిద్దాం బాలు. ఏది మనం లేదు తాడు కూడాను ఇలా కట్టారు అనమాట. తాడేనా కాదు ఇది ఆ చారు మొక్కలదా. ఇదిగో ఈ సైజులోనే చేపలు దొరికాయి మనకు. ఈ గొరిసెలు ఎక్కువ దొరికాయి. తర్వాతనేమో ఒక ఇది మలుగులేడు ఒకటి దొరికింది, మలుగు చేప. చాలా పెద్దది. ఇదైతే చాలా పెద్దది దొరికింది. నేనైతే నా జీవితంలో మొదటిసారిగా ఈ చేపను చూడడం అనమాట. సంతల్లో ఎండిపోయింది అయితే చూడడం తప్ప ఇలాంటిది అయితే చూడడం అనమాట. చాలా పెద్దది. మీరు ఎంతమంది ఇట్లాంటిది చూసారనేది కామెంట్స్లో రాయండి. ఈ తాడులో గుచ్చిన తర్వాత ఈ విధంగా అయితే ఒక దండలాగా అయితే కనిపిస్తున్నాయి, మీకైతే కనిపిస్తుండొచ్చు. చాలా మంచిగా దొరికాయి ఈరోజు. పట్టింది తక్కువ టైంలో అయినా కూడాను మాకు చాలా మంచిగా దొరికాయి అనమాట. దీనికోసం అని చెప్పి ముగ్గురు చాలా కష్టపడ్డారు. ఇదిగో ఈ తమ్ముడు, తర్వాతనేమో ఆ బావ, తర్వాత ఈ తమ్ముడు కూడాను. బావ మీ అందరికీ కూడాను థ్యాంక్ యూ సో మచ్. చాలా చక్కగా ఈ చేపలన్నీ కూడాను పట్టించినందుకు. మీరు ఈ చేపల వేట చూసిన తర్వాత మీకు ఏమనిపించిందో కామెంట్స్లో రాయండి. మీకు నచ్చుంటే మాత్రం ఒక లైక్ అయితే ఇవ్వండి. ఇట్లాంటి వీడియోస్ కోసం మన అరకు ట్రైబల్ కుకింగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మేమేమనుకున్నామంటే చేపల వేట తర్వాత మంచి ప్లేస్లోని వంట చేద్దాం అనుకున్నాం, కానీ ఇప్పటికీ మధ్యరాత్రి అట్లా అయిపోతుంది, అందుకే అదైతే చేయలేకపోతున్నాం. తెల్లారిపోతుంది. వీలైతే నెక్స్ట్ టైం మనం వేట చేసినప్పుడు మాత్రం తప్పకుండా మంచిగా ఫ్రై చేసుకుందాం, మంచి రెసిపీస్ కూడా ట్రై చేద్దాం వీటితో, ఈ చేపలతోని. ఆ వీడియో కూడా త్వరలో మీ ముందుకైతే తీసుకొస్తాం. మీకు నచ్చుంటే మాత్రం మన ఛానల్కి అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో కొత్త వీడియోతో మీ ముందుకుంటాం. అంతవరకు అయితే సెలవు. శుభరాత్రి. బై బై.